మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. శ్రీ స్వామివారి వివరణ. 12వ రోజు. శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలని, అందుకు భూమి కావాలని శ్రీధర్రావు దంపతులను కోరడం, వారు తర్జన భర్జన పడడం జరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలా ఉంటుందని దంపతులిద్దరూ తలపోయసాగారు. కాని ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరినీ వెంటాడుతోంది. ఈ ఆలోచనను తమలోనే దాచుకున్నారు. వరుసగా 6-7 వారాల పాటు శ్రీధర్రావు గారొక్కరే మాలకొండ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభావతి గారు ఇంటి వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలుపెట్టారు. శ్రీధర్రావు గారు ఆ పని మీద ఉన్నారు. కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్లకు వెళ్తూ శ్రీధర్రావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళుతూ ఉండేవారు. అలా వచ్చిన వారిలో ఒక్కరిద్దరు శ్రీ స్వామివారిని చూపిద్దామని శ్రీధర్రావు గారు ప్రయత్నం చేశారు. కాని అదేమి చిత్రమో, శ్రీ స్వామివారు అటు శివాలయంలో గాని ఇటు పార్వతీదేవి మఠంలో గాని కనిపించేవారే కాదు. ఎంతసేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే తెలిసేది కాదు. వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయేవారు. అలా 2-3 సార్లు శ్రీధర్రావు గారికి అనుభవం అయింది. ఒకరోజు శ్రీధర్రావు గారు ఒక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు. చిత్రం, శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపలే ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. శ్రీధర్రావు గారిని చూడగానే నవ్వుతూ, "శ్రీధర్రావు గారు, నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా?" అన్నారు. శ్రీధర్రావు గారు అవాక్కయ్యారు. "అది కాదు స్వామి, ప్రముఖ వ్యక్తులు ఇక్కడి దాకా వచ్చారు, మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను, మీరు కనిపించలేదు" అన్నారు. "ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం, నన్ను చూడడం కోసం వారం కాని వారంలో ఈ మాలకొండ ఎక్కడం, నా కోసం కొండ మీద పడిగాపులు గాయడం, నన్ను వెతుక్కుంటూ అన్ని గుహలు తిరగడం, ఒకవేళ నేను కనబడితే కాళ్లకు మొక్కడం, అది వీలు కాకపోతే నా మీదకు చిల్లర డబ్బులు విసరడం, ఇదంతా ఏమిటి? నా తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా? ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఒక నియమం ఉంది శ్రీధర్రావు గారు. మీకు తెలుసు, వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు దైవ పూజ, ఒక్క శనివారం నాడు మాత్రమే మానవ పూజ అని. నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతోంది. నన్ను చూడడం కోసం జనాలు ఏ రోజు పడితే ఆ రోజు ఈ కొండ మీదకు సంచరిస్తున్నారు. ఇది నివారిద్దామనే నేను నా శేష తపో సాధనకు వేరే ప్రదేశం ఎన్నుకోదల్చాను. అందుకే మిమ్మల్ని భూమి అడిగాను" అంటూ ఒక క్షణం ఆగి, "ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి నాకు నివాసయోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా? కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నట్లుగా అది సమస్యను మరింత జటిలం చేస్తుందే గాని పరిష్కారం కాదు" అన్నారు. శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోయారు. ఈ ప్రతిపాదన తాను తన భార్య అనుకున్నది శ్రీ స్వామివారికి ఎలా తెలిసింది అనుకుంటూ శ్రీ స్వామివారి కేసే చూశారు. శ్రీ స్వామివారి మొహంలో అదే చిరునవ్వు, అదే ప్రశాంతత. "మీరు ఇతరత్రా ఆలోచనలు పెట్టుకోకండి. ఇంటికెళ్ళి అమ్మతో చెప్పండి. ఇక్కడ ఎక్కువ కాలం నేను ఉండడం సాధ్యపడదు. దైవానుగ్రహం ఉన్నంత వరకు అన్ని సాధనలు సవ్యంగా సాగుతాయి. ఆ లక్ష్మీ నరసింహుడి ఆదేశం అయిన తరువాత ఆలస్యం చేయకూడదు. నా తపోసాధన ఇంతవరకు ఈ శివపార్వతుల ఒడిలో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన ప్రదేశం కావాలి. అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను. అది దత్తక్షేత్రం అవుతుంది" అని చెప్పి పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లిపోయారు. శ్రీధర్రావు గారు తిరిగి మొగల్చెర్లకు వచ్చి శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా పూసకృచ్చినట్లుగా ప్రభావతి గారికి చెప్పారు. "సరే శ్రీవారు, దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతగా స్వామివారు చెప్తున్నారు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం. మీరే అన్నారు కదా, కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని. ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాలను నమ్మి ఉన్నాము. ఆయన చెంతనే ఈ స్వామివారిని మనం కలిశాము. ఇప్పుడు కూడా ఆ నరసింహుడిదే ఈ భారం" అని అన్నారు. శ్రీ చక్కా కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారి తపోసాధనకు తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధర్రావు గారు. ఆ తరువాత మరో 2 రోజుల్లో మళ్లీ మాలకొండ వెళ్లారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారిని కలిశారు. "అమ్మతో చెప్పావా నాయన?" అన్నారు. అవునన్నట్లు తలూపారు శ్రీధర్రావు గారు. "మంచిది, అంతా శుభమే జరుగుతుంది" అన్నారు. సర్వం శ్రీ దత్తకృప.